టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చిత్తలూరు శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం కానుందని 7వ తేదీన జాతర, 8వ తేదీన తీర్థం, 9వ తేదీన ఉగాది సందర్భంగా భద్ది కడుగుట నిర్వహిస్తామని ఈవో శివరామకృష్ణ తెలియజేశారు. గోదావరి జిల్లాలో ప్రముఖమైనది చిత్తలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర. పాల్గొన బహుళ చతుర్దశితో మొదలై నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. 2.5 శతాబ్దాల క్రితం అమ్మవారు ఇక్కడ ఒక పాల చెట్టులో వెలిశారు. శ్రీ నూకాంబిక అమ్మవారి మూల విగ్రహం ఉన్న అప్పటి పాల చెట్టు 1962 వరకు ఉన్నట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. చంటి పిల్లల్ని రక్షించే తల్లిగా, బాల అరిష్టాలను నివారించే తల్లిగా చింతలూరు నూకాలమ్మ ప్రసిద్ధిగాంచింది. ఎక్కడెక్కడి నుండో భక్తులు జాతర సమయంలో తమ చంటి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వారి కళ్ళుతో తుల్లు బిళ్లతో దిగదుడుపు తీయించడం ఇక్కడి ఆనవాయితీ. జాతర సందర్భంగా గరగ నృత్యాలు కనుల పడకగా చేస్తారు. బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి మద్దూరు శివరామకృష్ణ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ ఏర్పాటు పూర్తయిందని ఆయన తెలియజేశారు. నేను మద్దూరు శివరామకృష్ణ అని చెప్పేసి ఇదే అమ్మవారి గుడిలో 2005 నుంచి అండి 2015 దాకా జూనియర్ అసిస్టెంట్ కింద చేశా. మళ్ళీ అమ్మవారి కృపతోటే మళ్ళీ ఇక్కడికి నేను ఈవో కింద వచ్చానండి. ఈ అమ్మవారు ఏంటంటే చాలా ప్రసిద్ధమైన అమ్మవారు, చంటి పిల్లల దేవత అంటారండి. ఈవిడికి తుళ్ళు బిళ్ళ అంటే కోడి పిల్లని తిప్పుతారండి, తుళ్ళు బిళ్ళ అంటారు దాన్ని. వారబోయిట అంటే వారకోలు తిప్పుతారండి. అది నరదోషాలు కానీ లేకపోతే వాయు అదే ఏమంటారండి పీడలు అవి నిర్మాణానికి సహకరిస్తారని భక్తులు మరీ కోరుచున్నామండి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మ చల్లగా చూస్తుందండి. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము మా దేవస్థానం తరఫున మేము మా సిబ్బంది మొత్తం అందరూ కూడా వారికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా, ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతోటి వచ్చిన వాళ్ళని హాయిగా వెళ్ళేటట్టు చూసి పంపిస్తాను సార్. ఏర్పాట్లన్నీ చేస్తాను సార్. అలాగే గ్రామస్తుల సహకారం కూడా ఉంది సార్. ఇక్కడ గ్రామస్తులు కూడా వారి వంతు సహకారం వారు అప్పచెప్తున్నారండి. అలాగే మా సిబ్బంది అయితేనే, మీడియా సోదరులు అయితేనే, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ హెడ్లు అయితేనే, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే, రెవెన్యూ అయితేనే, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ జాతరని జయప్రదం చేస్తున్నాను ప్రతి ఏడాది. ఈ ఏడాది కూడా అలాగే చేస్తారని చెప్పి భావిస్తున్నా. అందరూ కూడా ఈ అమ్మవారి జాతరకి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారండి. ఎటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు జరగలేదండి. అదంతా అమ్మదయ్యే. ఈ అమ్మవారు ఏంటంటే పాల చెట్టు త్వరలో దొరికారండి. ఆవిడ నార డొప్పలు ఉయ్యాల వేసి ఊపమని ఎక్కడైతే నేను పడిపోతానో అక్కడే నా ప్రతిష్ట చేసి అక్కడే నా గుడి కట్టింది అని చెప్పన్నారండి. అంత ఫేమస్ అండి ఈవిడది. మొన్న 11వ తారీఖు మార్చి 11వ తారీఖుని బుట్టకరిగా ఎత్తామండి. అది తొలి కార్యక్రమం అండి. అక్కడి నుంచి అమ్మవారు 15 రోజులు చుట్టుపక్కల గ్రామాలు అంటే ఆలమూరు మండలంలో ఉన్న 18 గ్రామాలు తిరిగి వస్తుందండి. తిరిగి వచ్చాక 24వ తారీఖునండి, మొన్న 24వ తారీఖుని కొత్త పూల గరగ అని చెప్పి స్టార్ట్ అవుతుందండి. కొత్త పూల గరగ అంటే మోదుగు పువ్వులతో గరగ చేస్తారండి. మోదుగు పువ్వులతో గరగ చేసి ఆ గరగను ఆడిస్తారండి. ఈరోజు మోదుగు పువ్వులతో చేసిన గరగ ఆడిస్తే మొన్నటి పాత పువ్వు గరగ అంటారండి. అలాగా 15 రోజులు చేస్తారండి. అంటే ఇంచుమించుగా 8-9 మోదుగు పువ్వు గరగలు కొత్తవి వస్తాయండి. ఒక 7-8 పాత పువ్వు గరగ వస్తుందండి. తర్వాత 7వ తారీఖునేమో అమ్మవారి జాగరణ అండి. 8వ తారీఖునేమో తీర్థం అండి. అంటే 8 నుంచి అండి 8-4-24వ తారీఖు నుంచి అండి 7-5-24 వరకు నెలలు కూడా ఇక్కడ అమ్మవారి తీర్థ మహోత్సవాలు బాగా జరుగుతాయండి. అమ్మవారికి సంబంధించి 4 ఎకరాల గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్లో మొత్తం అన్ని షాపులు వస్తాయండి, జైంట్ వీల్స్ వస్తాయి, అన్నీ వస్తాయండి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిర్లు, క్యూ లైన్స్, వాటర్ ప్యాకెట్లు, చిన్నపిల్లలకి పాలు అవి ఇస్తామండి. అందుచేత ఏంటంటే ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ వచ్చిన భక్తుల్ని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. అందుచేత ఏంటంటే భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామండి. ఈ అమ్మవారి జాగరణ, ఈ అమ్మవారి ఫెస్టివల్ అండి నెలలు కూడా నోటిఫైడ్ ఫెస్టివల్ అండి. ఇది ఆర్డీఓ గారు దీనికి కోఆర్డినేటర్ కింద ఉంటారండి.
కోఆర్డినేటర్ చైర్మన్ కింద ఉంది. మొత్తం అన్ని శాఖల అధిపతులతో కూర్చుని కోఆర్డినేషన్ చేసి జాతరని జయప్రదం చేసేటట్టు వారు మాకు సూచనలు సహకారం ఇస్తారండి. అలాగే మన మీడియా సోదరులు కూడా భారీ సహాయం కూడా ఉండి ఈ అమ్మవారిని బాగా ఫేమస్ చేసి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఇప్పుడు ఇంచుమించుగా అమ్మవారికి అంటే 1,60,00,000 పెట్టి ప్రాకార మండపాలును ముఖ మండపాలు జరుగుతున్నాయండి. ఎవరైనా డోనర్స్ ఉన్నా సరే వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించి రాజగోపురాలు అండి, పడమర సైడు తూర్పు సైడు కూడా రాజగోపురాలు కట్టాలనుకుంటున్నామండి. అందుచేత దాతలు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ఆ రాజగోపురాలను కూడా సహకరిస్తారని నిర్మాణాన్ని. అమ్మవారైతే చాలా నమ్మకమైన దేవత అండి. ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. మేమైతే ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టుకున్నాం, అందుకని వచ్చాం. ఏ ఊరి నుంచి వచ్చి? మేము రామచంద్రపురం అండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అమ్మవారు అయితే చాలా ఏదనుకుంటే అది జరుగుతుంది. సో పాప బాగోక అప్పుడు దండం పెట్టుకున్నాను, బాగుంటే వస్తాను, అందుకని వచ్చి పళ్ళిచ్చి వెళ్తాను.